శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 18 జనవరి 2026 నుండి 24 జనవరి వారం రోజుల పాటు అంటే 2026 అనమాట 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర ఏంటంటే ఇప్పుడు మనం 12 రాశుల గురించి చెప్పుకుందామండి. ముఖ్యంగా ఇది చెప్పే ముందర ఏంటంటే గ్రహాల యొక్క స్థితిగతులు ఏమిటి తెలుసుకుందాం. ముఖ్యంగా ముందర గురుగ్రహం గురించి చెప్పుకుందామండి. గురుడు వక్రగతిలో మిథున రాశిలో ఉన్నాడు. అంటే ఎప్పుడైనా శుభగ్రహాలు వక్రిస్తే శుభ ఫలితాలే ఎక్కువ ఇస్తాయి. కేతు సింహరాశిలో ఉన్నాడు. అంతేకాకుండా రవి, బుధ, కుజ, శుక్రులు మకర రాశిలో ఉన్నారు. రవి మకర రాశిలో ప్రవేశించాడంటేనే మకర సంక్రమణము అంటాం. అప్పటి నుంచి మనకి ఉత్తరాయణ పుణ్య కాలం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. పైగా ఉచ్చస్థితి కుజుడు కూడా ఉన్నాడు అక్కడ. ఉచ్చస్థితి కుజుడు ఉండడం వల్ల గొప్ప అదృష్టం అండి. అంటే అదృష్టం ఎవరికంటే మంచి మంచి కొన్ని రాశుల వాళ్ళకి ఉంటాయి. అదృష్టం ఇస్తాడు ఆయన. కాబట్టి ఒక శుభగ్రహం అంటే ఒక రవి ఉండడము, ఒక ఉచ్చ గ్రహం కూడా ఉండడం కూడా గొప్ప అదృష్టము. అలాగే బుధ శుక్రులు అంటే మకర రాశిలో ఈ గ్రహాల యొక్క ప్రభావం అదృష్ట సంకేతాలు సూచిస్తూ ఉంటాయి కొన్ని రాశుల వాళ్ళకి. అలాగే రాహు కుంభరాశిలో వాయుతత్వ రాశిలో ఉన్నాడు, మంచి ఫలితాలే ఇస్తాడు. అలాగే శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం వలన కొన్ని రాశుల వాళ్ళకి జలగండాన్ని ఇస్తూ ఉంటాడు, కొన్ని రాశుల వాళ్ళకి అనారోగ్య సమస్యలు సృష్టిస్తూ ఉంటాడు అని చెప్పుకుందాం. సో ఇవన్నీ గ్రహస్థితులు అంటే 9 గ్రహాలకి ఉన్నటువంటి పొజిషన్స్ చెప్పాను. ఇప్పుడు మనం కుంభరాశి వారికి ఫారిన్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా మీకు రావాల్సిన సంపదలు కానీ ధనప్రాప్తి కానీ కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఆలస్యం అవుతూ ఉంటాయి. అంతేకాకుండా మీరు మీ బంధువుల విషయంలో కానీ, మీ తోబుట్టువుల విషయంలో కానీ, స్నేహితుల విషయంలో కానీ, భార్యాభర్తల విషయంలో కానీ మనస్పర్ధలు తగాదాలు రావడానికి అవకాశం ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీ మాట పరుషమైన మాటల వల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మీ తమ్ముడికి బాగుంటుందండి. మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు సరే పెంచుకుంటారు, ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. చాలా ఒక యోగవంతమైన కాలం అని చెప్పేసేయచ్చు. మీ సంతానం వల్ల మీకు ధనప్రాప్తి కలుగుతుంది. కానీ మీ చదువు విషయంలో ఆటంకాలు ఏర్పడుతున్నాయండి. చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చదువులో. అలాగే రైతులకు కూడా అంత అద్భుతమైన కాలం మాత్రం కాదు. మీరు ఏ వాహనాలు కొనుక్కోవాలని కూడా ప్రస్తుతం మంచి టైం మాత్రం కాదు. అంతేకాకుండా సంతానం విషయంలో ఏమాత్రం ఆటంకాలు ఏర్పడవు. పుత్ర సంతానం యోగం కలగడానికి మీ ఇంట్లో అవకాశాలు ఉన్నాయనడంలో సందేహమే లేదు. పర్ఫెక్ట్గా ఉంటారు. ముఖ్యంగా రాజకీయ రంగంలో పదవులు రావడము, స్టాక్ మార్కెట్లో ఫైనాన్స్ రంగంలో బాగా డబ్బులు సాధించడానికి అవకాశాలు ఇవి మాత్రం ఉన్నాయని చెప్పి చెప్పచ్చండి. ఏదైనా 5th హౌస్ మీకు చాలా అద్భుతంగా ఉంది. మీ సంతానమే, మీ అబ్బాయిలే మీకు రక్ష. వాళ్ళే మీకు జనప్రాప్తి అదృష్టాన్ని కలిగిస్తూ ఉంటారు. మీకు కాకపోతే ఏంటంటే మీ ఇంట్లో వివాద వేడుకలు జరగాలంటే ఆలస్యం అయిపోవడము, భార్యాభర్తల యొక్క ఎడబాటు, దూరము, ఇవి చిన్న ప్రాబ్లమ్స్ ఉండడము, ఇవి అవకాశాలు ఉన్నాయి. మీ హెల్త్ అండి మీరు ఎందుకు చూసుకోరు? ముఖ్యంగా యాస్ట్రాలజర్స్ మీ దాంట్లో ఉన్నారు. వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉంటాయి, ఖర్చులు కూడా ఉంటాయి. మీరు మీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. ఎందుకంటే కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు కొంతమందికి ఉంటాయి. అది సహజంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అష్టమ స్థానాన్ని సరి చూడడం వల్లనే. కాకపోతే మీకు గురు ప్రభావం కూడా చాలా బాగుందండి. అంటే ఇవి చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాల్లో ధనప్రాప్తి కలగడము, విదేశాలు వెళ్ళడము, అలాగే విద్యలో బాగా రాణించడము, వేదశాస్త్ర విద్యలో పారంగతులు అవ్వడము అది చాలా అద్భుతంగా ఉందండి. ఫైనాన్స్ రంగంలోనూ, బ్యాంకింగ్ రంగంలోనూ మంచి పురోగతి. మీరు చేస్తున్న వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు కూడా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. చేస్తున్న ఉద్యోగం కూడా మీకు బాగుందండి. అంటే ఉద్యోగం అంటే 10th హౌస్ లార్డ్ అని చెప్తాం కదా మనం. 10th హౌస్ లార్డ్ కూడా మీకు వైభవంలో ఉన్నాడు. అంటే ఉద్యోగరీత్యా అంటే మీరు అనుకున్న చోటు కాకుండా, మీరు కోరుకున్న చోటు కాకుండా ఇష్టం లేని ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ అవుతుంటారు. అదొక చిన్న ప్రాబ్లం ఉందండి. ముఖ్యంగా 4 గ్రహాలు 12వ భావంలో ఉన్నాయంటే మంచిది కాదు అని చెప్తాం. అవునా? ఓకే. కుజుడు కూడా మీకు 12వ భావంలోకి వెళ్ళిపోయాడండి. అంటే ఏంటి అర్థం ఏంటంటే మీ కుంభరాశి వారికి 3వ ఇంటివాడు, 10వ ఇంటివాడు అనేటువంటి కుజుడు 12వ భావంలో ఉండడం వలన సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసే వారికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. రవి కుజుల వలన చిన్న ఆపరేషన్స్ కానీ, లేకపోతే సిజరీన్ ఆపరేషన్స్ కానీ, చిన్న ప్రాబ్లమ్స్ కానీ రవి కుజుల వలన కాంబినేషన్స్ ఉన్నాయి.
బుధ శుక్రుల వలన కూడా సినిమా రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. 9th హౌస్ లార్డ్ 12th భావం ఉన్నాడు కాబట్టి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి వారికి మీకు ప్రతిసారి చెప్తున్నట్టుగానే నా పేరు వాడ్రే వాదనరేంద్ర శర్మ. CMA చేశానండి నేను. సరే అది పక్కన పెడదాము. మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. అంటే జాతకాల్లో వివాహాలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ, అంటే వివాహ సమస్యలని, చిల్డ్రన్ సమస్యలని అనేక రకాలుగా ఉంటాయి కదండి. మనకి ఫారిన్ వెళ్ళడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది ఖచ్చితంగా నేను చెప్పగలను. వివాహ వేడుక కూడా ఏ నెలలో అంటే జనరల్ సుమారుగా కూడా మనం చెప్పచ్చు ఏ నెల జరుగుతుంది, ఏ సంవత్సరంలో ఉంటుందని కూడా నేను కొన్ని డేట్స్ కూడా ఇస్తాను. సరే అది పక్క పెడదామండి. ఇంకా మీకు ముహూర్తాలు పెట్టుకోవాలనుకున్నా ముహూర్తాల గురించి కానీ, లేదా ఇంకా ఏంటంటే మీకు ఇంకా కావాలన్న వివాహ ముహూర్తాలు, ఒడుగు ముహూర్తాలు అనేది ఇంక ఇప్పుడు లేవు కాబట్టి రాబోయే కాలంలో ఉంటాయి. అలాగే మంచి మంచి శుభకార్యాలు ముహూర్తాలు, పెళ్ళిళ్ళు, గృహప్రవేశ ముహూర్తాలు అన్నీ ఉంటాం కదా మనం. ఇవన్నీ ముహూర్తాలు కూడా మన ఆది ఆస్ట్రాలజీ నుంచి నేనే పెడుతుంటానండి. మీకు ఏమాత్రం చెప్పి మీరు ఒకవేళ కావాలనుకుంటే నాకు ఫోన్ చేయొచ్చు. 7075389589 కింద కనిపిస్తుంది కదండి. 7075389589. సో ఈ విధంగా మనం చేయొచ్చు. అంతేకాకుండా మీకు ఏమైనా సమస్యలను ఆస్ట్రాలజీకి సంబంధించిన సమస్యలు కాకుండా మీకు వాస్తు సమస్యలు అంటుంటాం మనం. వాస్తు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నాకు ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు చెప్తాను. ఇప్పుడు ఈ వారం రోజులు కూడా అండి మనం చేయవలసినటువంటి పూజలు కూడా ఒక అద్భుతంగా ఉందండి. ఏంటంటే 12 రాశుల వాళ్ళకి అన్ని గ్రహాలు కూడా అనుకూలించవు. ముఖ్యంగా రాహుకేతులు కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని, ఏలినాటి శని ప్రభావం కొన్ని ప్రభావాలు అందరి రాశుల మీద ఉంటాయి. సో మనం ఈ వారం మొత్తం కూడా పూజించవలసింది సూర్యభగవానుడు. సూర్యభగవాన్ని పూజించడం వల్ల సకల శుభాలు కలిగి తీరుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వలన సుబ్రహ్మణ్య స్వామి ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. సకల శుభాలు చాలా బ్రహ్మాండం కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా శనీశ్వరుడి యొక్క దోషం కూడా ఉందని మనకి, అంటే 12 రాశుల మీద కొన్ని రాశుల వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకి ఆ దోషాల పరిహారం అవ్వాలంటే 7 శనివారాల పాటు శనీశ్వరుని తైలాభిషేకాలు చేయించుకోవడము, అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన, అఖండ దీపారాధన వెంకటేశ్వర స్వామి వారి దగ్గర, అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారిని దీపారాధన చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అందులో డౌట్ లేదు. అలాగే వ్యవస్థిత రాహు, పంచమ రాహు, సప్తమ రాహు దోషాలు ఖచ్చితంగా ఉంటాయి. సో అదొకటి కేతు ప్రభావం ఉంటాయి. అందుకనే ఏమాత్రం వీరున్న కాళహస్తి వెళ్ళి దర్శనం చేసుకోండి. అంతేకాకుండా మన ఊళ్ళోనే కావాలనుకుంటే టెంపుల్స్లోకి వెళ్ళండి. శుభ్రంగా రాహుకేతువులకి ప్రతి శనివారం కానీ, అది మంగళవారం కానీ శనివారం శుక్రవారాల్లో కూడా మీరు చేయించుకోవడం వలన కూడా రాహుకేతువుల దోషాలు పరిహారం అవుతూనే ఉంటాయి. అంతేకాకుండా అమ్మవారిని పూజించడం వలన, గణపతి ఆరాధన చేయడం వలన, అది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన ఈ రాహు వలన వచ్చే దోషాలు, కేతు వలన వచ్చే దోషాలు కూడా చాలా మటుకు పరిహారం అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ వారం మొత్తం కూడా మనం చెప్పినట్టుగానే సూర్య భగవాన్ ఆరాధన మాత్రం మర్చిపోకుండా చేయవలసిన పని అది ఆయన్ని. ఎందుకంటే మనకి ఆల్రెడీ మనకి తెలుసు కదా, ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అయిపోయింది. సో సోమవారం పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఈ 12 రాశుల వారికి అండి ముఖ్యంగా రాహు యొక్క ప్రభావము కొంతమందికి తీవ్రతగా ఉంటుంది. ఎందుకంటే 12వ భావంలో రాహు మరణాలని, దూర ప్రాంతాల్లో ఉన్న బంధువుల్ని, అయితే గృహంలో పీడల్ని, పశు నష్టాన్ని, చాలా విధంగా అష్టమ రాహు అయినా సరే ఈ విధంగా దోషాలు మాత్రం బాగా ఇస్తుంటాడండి ఆయన. సో శ్మశానంలో అడుగుపెట్టేటి చేయడము, బరియల్ గ్రౌండ్స్లో కొంతమందికి ఉంటుంది, అలా చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఆ దోషాలన్నీ పరిహారం అవ్వాలంటే మనం ఖచ్చితంగా రాహు సంబంధించినటువంటి నవగ్రహాల రాహుకి కొన్ని వారాల పాటు 8 వారాలు, జనరల్గా 18 వారాలు అంటాం, అంతవరకు అక్కర్లేదు మనకి. 7-8 వారాలు చేసుకుంటూ ఆ స్వామివారికి దానాలు ఇస్తుకుంటూ ఉంటే ముఖ్యంగా రాహు ఇంపార్టెన్స్ ఉంటుందండి. అందుకనే రాహు పూజ చేసుకున్న తర్వాత ఆయనకి శివాభిషేకాలు చేసుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. రాహు ప్రాణం నిలబెట్టడంలోనూ మునగాడు ఆయన. మంచి ఆయుర్దాయం ఇవ్వాలన్నా, మరణం నుంచి వెనక్కి తీసుకురావాలన్నా కూడా రాహు మంచి శనికంట బలవంతుడు. అలాగే ఆయన మనకి ఇబ్బందులు కలిగించాలన్నా కూడా శనికంట క్రూరుడు అంటాం కదా, అలా మనకి ఏమైనా దోషాలు ఇవ్వాలన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలన్నా సరే రాహు వలన కూడా అవుతుంది అంటాం. అందుకనే ఎవరైనా నిత్యము అమ్మవారిని పారాయణం చేయడం వలన సకల దోషాలు పోవడమే కాకుండా ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రం కూడా ఉంది కదండి, ఆ మంత్రం జపించడం వల్ల కూడా రాహు వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అవుతాయి. ఈ కేతు వల్ల అంటారా, గణపతిని పూజించడము మనకి అవన్నీ చెప్పదగ్గ అంశాలే, మీకు తెలుసు కదా.
గరిగితో పూజించడము, పౌర్ణమి వెళ్ళిన చవితి తర్వాత ఇంకా శుభ ఫలితాలు ఎక్కువ ఉండడం, ఇవన్నీ కూడా మనకి చెప్పదగ్గ అంశాల కింద చెప్పచ్చు. ఈ విధంగా మనం చేసుకుంటూ ఉండడం వల్ల సకల శుభాలు కలుగుతాయి.